6G డేటా సాంకేతికతతో పరుగులు పెడుతున్న ప్రపంచం నేడు టెక్నాలజీ పరంగా అందనంత ఎత్తులో ఉంది. చూస్తుండగానే గత 30 సంవత్సరాల్లో సాంకేతిక రంగంలో ఎన్నో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఫస్ట్ జనరేషన్ డేటా కొనసాగింపుడే గొప్ప అనుకునే స్థాయి నుండి ఇప్పుడు 5G డేటాతో అత్యంత వేగంగా సాంకేతిక రంగం దూసుకువెళ్తోంది. కాగా ప్రస్తుతం భారత్లో 5G డేటాతో చాలా వేగంగా ఇంటర్నెట్ నడుస్తోంది. ఈ క్రమంలో మరోవైపు అత్యంత వేగంగా డేటాను సరఫరా ట్రాన్స్మిట్ చేయడంలో చైనా కీలకంగా ముందడుగు వేసింది. మరి ఈ విషయంలో స్పేస్ ఎక్స్కు చెందిన స్టార్కంను అధిగమించినట్లుగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. చైనాకు చెందిన చాంగ్వాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సెకండ్కు 100 గిగాబైట్ల డేటాను ట్రాన్స్మిట్ చేసేలా అత్యాధునిక హై రెజల్యూషన్ స్పీడ్ను గ్రాండ్ లేజర్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా జీబిన్-1 ఉపగ్రహం నుంచి ట్రాక్ పై అమర్చిన గ్రౌండ్ స్టేషన్కు ఈ డేటాను సెకండ్స్లోనే పంపించింది. ఇది గత రికార్డు కంటే దాదాపు 10 రెట్లు వేగంతో ప్రయాణించింది. కాగా చాంగ్యాంగ్ సంస్థ లేజర్ గ్రౌండ్ కమ్యూనికేషన్ల అధిపతి వాంగ్ హ్యాంగ్ వాంగ్ మాట్లాడుతూ స్టార్టింగ్ 6G టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది అన్నది అధికారిక సమాచారం కాదని చెప్పారు. ఈ విషయంలో తమ టెక్నాలజీ మాస్కోకు చెందిన స్టార్కమ్ కంపెనీని అధిగమించేసిందని అన్నారు. మాస్కోకు చెందిన స్టార్లింక్ లేజర్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఆవిష్కరించింది. కానీ దాని శాటిలైట్ టు గ్రౌండ్ కమ్యూనికేషన్ కు ఇప్పటి వరకు వాడలేదు. వారి వద్ద ఈ టెక్నాలజీ ఉండొచ్చు, కానీ మేము ఇప్పటికే భారీ స్థాయిలో వినియోగించడం మొదలుపెట్టామని వెల్లడించారు. మరి ఈ కంపెనీ జీబిన్-1 శ్రేణిలోని ఉపగ్రహాలను 2027 నాటికి పూర్తిగా కక్షలోకి చేర్చనున్నారు. ఇక 100 Gbps డేటా అంటే 10 పూర్తి స్థాయి సినిమాల పరిణామంలో ఉంటుంది. దీన్ని చైనా సంస్థ ఒక సెకండ్స్లో సరఫరా చేయగలిగింది. గతంలో అమెరికాకు చెందిన మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, నాసాకు చెందిన టెరాబైట్ ఇన్ఫ్రారెడ్ డెలివరీ సిస్టమ్ సంస్థ కూడా 100 Gbps ట్రాన్స్మిట్ చేసింది. అయితే తమ సంస్థ పేలోడ్ చాలా పెద్దదని చాంగ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5G కమ్యూనికేషన్ వాడుకలో ఉంది. దీనికి ఆధునిక వర్షన్ 6G. దీన్ని అత్యధిక ఫ్రీక్వెన్సీ బ్రాండ్ల వద్ద వినియోగిస్తారు. తాజాగా చైనా ఆధారిత అత్యాధునిక మొబైల్ స్టేషన్స్ ను వృద్ధి చేసినట్లుగా ప్రకటించింది. ఇది యుద్ధ వాతావరణం కూడా 3 కిలోమీటర్ల పరిధిలో 10,000 మంది వరకు అత్యంత సురక్షితంగా వేగంగా డేటాను పంపిస్తోంది. దీన్ని చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ గ్రూప్, ఆ దేశ ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.